topic is Bohr's model of the atom. So yesterday we discussed the limitations of Rutherford atomic model. I mean previous class. So today we'll see the Bohr's model of the atom. So in order to overcome the limitations of Rutherford, 1913 Niels Bohr was came. 1913 Niels Bohr. Niels Bohr was proposed that the electrons can be found only in a certain energy levels. Niels Bohr told that electrons can be found only in certain energy levels or regions or around the nucleus. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పర్టికులర్ ఎనర్జీ లెవెల్స్లోనే చూడొచ్చు, లేదా రీజియన్స్లో చూడొచ్చు, అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్లో చూడొచ్చు అని చెప్పి. ఎలక్ట్రాన్స్ మస్ట్ గెయిన్ ఎనర్జీ టు మూవ్ ద హైయర్ ఎనర్జీ లెవెల్ ఆర్ దే మస్ట్ లాస్ ద energy to move to the lower level. So this is a lower level, this is higher level అనుకుంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే అంటే హైయర్ ఎనర్జీ లెవెల్కి పోవాలంటే దే మస్ట్ గెయిన్ ఎనర్జీ రావాలి వాటికి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఆ ఎనర్జీ ఉన్నటువంటిది లాస్ కావాలి అని చెప్పి. సో ఎనర్జీ లాస్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో అది అంటే బోర్స్ ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్స్ ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి మారాలంటే అది హైయర్ ఎనర్జీ కానీ లోయర్ ఎనర్జీ. హైయర్ ఎనర్జీలోకి మారాలంటే లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఎనర్జీ గెయిన్ కావాలి, తెచ్చుకోవాలి. లోయర్ ఎనర్జీలోకి రావాలంటే పైన ఉన్నటువంటి దాని నుంచి ఎనర్జీ లాస్ అయితేనే వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ బుక్ షెల్ఫ్ ఆలోచించండి చెప్తున్నాడు. దే కెన్ బి ప్లేస్డ్ ఆన్ హయ్యర్ షెల్ఫ్ ఆర్ లోయర్ షెల్ఫ్ బట్ నెవర్ బిట్వీన్ షెల్ఫ్స్. మనం పైన కానీ కింద కానీ పెట్టచ్చు, కానీ మధ్యలో పెట్టలేము కదా బుక్ షెల్ఫ్లో అరేంజ్డ్ ఇన్ బుక్ షెల్ఫ్ అంటున్నాం. సో రెస్ట్రిక్టింగ్ ద పాత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ద ఆటమ్, నీల్స్ బోర్ మేడ్ ద ఫాలోయింగ్ పాస్టులేట్స్ అబౌట్ ద మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఇతను కొన్ని చెప్పినాడు మోడల్ ఆఫ్ ది ఆటమ్ గురించి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్టన్ డిస్క్రీట్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఆఫ్ ది ఆటమ్. దీస్ ఆర్బిట్స్ ఆర్ సెల్స్ ఆర్ కాల్డ్ ద ఎనర్జీ లెవెల్స్. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పర్టికులర్ రౌండ్లో సర్టన్ డిస్క్రీట్ లెవెల్లో సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. ఆ ఆర్బిట్స్నే మనం సెల్స్ కానీ లేకుంటే ఎనర్జీ లెవెల్స్ అని చెప్తాం. ఆర్బిట్స్ ఆర్ సెల్స్ని ఏమంటారు అంటే ఎనర్జీ లెవెల్స్ అని చెప్తాం. While revolving in these discrete orbits, the electrons do not radiate energy, and this is the reason why electrons do not fall into the nucleus. అలా తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేయవు. సో ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేయవు కాబట్టి అవి పోయి న్యూక్లియస్ మీద పడవు, ఉద్దుకోవు అని చెప్తున్నారు. దే విల్ నాట్ కొలైడ్ ద న్యూక్లియస్, fall into the nucleus. The electrons or orbits or shells are represented by the letters K, L, M. సో ఇక్కడ ఇది ఆటం అనుకుంటే సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సో ఇది ఎనర్జీ లెవెల్స్. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎనర్జీ లెవెల్స్తో తిరుగుతుంటాయి అని చెప్తున్నారు. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎనర్జీ లెవెల్స్లో తిరుగుతుంటాయి. సో 1, 2, 3, 4 ఆర్ K, L, M, N. K, L, M, N లెవెల్స్. సో KLMN లెవెల్ కానీ 1, 2, 3 కానీ N = 1, 2, 3 కానీ అని చెప్తున్నాడు ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ అన్ ఆటమ్. సో బోర్స్ మోడల్ ఈజ్ ఫైనల్ మోడల్ ఆఫ్ ది ఆటమ్ అంటే నో. Niels Bohr could successfully explain the properties of hydrogen atom like the atomic spectra emitted by hydrogen atom employing this model, but this model could not predict the spectra of atoms or ions with more than one electron. ఈ నీల్స్ బోర్ మోడల్ ఫైనల్ మోడల్ అంటే కాదు, ఇట్ ఈస్ నాట్ ఫైనల్ మోడల్. వై? బికాస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఓన్లీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ విచ్ ఈస్ హ్యావింగ్ ద ఫైన్ స్పెక్ట్రా, లైన్ స్పెక్ట్రా. ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి దానికి మాత్రమే ఇది సక్సెస్ఫుల్ అయింది. మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉన్నటువంటి దానికి ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. సో వీ మస్ట్ నోటీస్ దట్ నన్ ఆఫ్ ది అటామిక్ మోడల్స్ దట్ హ్యావ్ బీన్ స్టడీడ్ సో ఫార్ అంటే J.J. థామ్సన్ కానీ, రూథర్ఫర్డ్ కానీ, నీల్స్ బోర్ కానీ నాట్ మెన్షన్డ్ అబౌట్ ద న్యూట్రాన్స్. దే ఆర్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఓన్లీ టిల్ నౌ వాట్ ఎవర్ దే ప్రపోజ్డ్ ద మోడల్స్. దిస్ ఈజ్ బికాస్ న్యూట్రాన్ ఎందుకు అలా చెప్పలేదు వాళ్ళంటే న్యూట్రాన్ డిస్కవర్డ్ లేటర్ ఇన్ 1932లో డిస్కవర్ చేసినారు. వాళ్ళు అంతకంటే ముందు చెప్తున్నారు. అంతవరకు వాళ్ళకి న్యూట్రాన్ ఉందనేదే తెలియదు. Until Rutherford and Bohr's time, the neutron had not been discovered. Rutherford కానీ, నీల్స్ బోర్ కానీ, J.J. థామ్సన్ కానీ ఇంకా అప్పటి వరకు ఇంకా న్యూట్రాన్ అనేది డిస్కవర్ కాలేదు.
న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ నియర్లీ 2 decades later. ఎప్పుడంటే ఇంకా 2 decades later. Except hydrogen atom, the atoms of all other elements contain neutrons in their nucleus. హైడ్రోజన్ తప్ప మిగిలినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఆటమ్స్లో న్యూట్రాన్ ఉంటుంది, న్యూక్లియస్లో ఉంటుంది. ద మోడల్ ఆఫ్ ద ఆటమ్ యాజ్ వి నో ఇట్ టుడే ఈజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ మెనీ సైంటిస్ట్. లెట్ us అబ్జర్వ్ ద. సో ఒక సైంటిస్ట్ కాదు, ఇంతవరకు చెప్పినటువంటి అటామిక్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి మోడల్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి చాలామంది సైంటిస్టులు చెప్పినటువంటిది, ఒకరు చెప్పినటువంటిది కాదు అని చెప్తున్నారు. We studied that the mass of the neutrons and proton is almost equal and is about 1836 more than the electron. న్యూట్రాన్ది కానీ ప్రోటాన్ది కానీ Np+, ఈ రెండిట్లది మాస్ ఎంత ఉందంటే గ్రేటర్ దాన్ ద 1836 times more than the electron. So the mass of the entire atom is due to the protons and neutrons. సో కాబట్టి ఆటమ్ యొక్క మాస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ అనుకోవచ్చు. ఎలక్ట్రాన్స్ మాస్ నెగ్లిజిబుల్ కాబట్టి లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ది మాస్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అండ్ దేర్ ఫార్ ద న్యూట్రాన్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. తర్వాత ఆటమ్ యొక్క మాస్ మొత్తం న్యూక్లియస్లో ఉంది కాబట్టి న్యూక్లియస్లోనే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి అని చెప్పి డిస్కవర్ చేస్తున్నారు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ద డిఫరెంట్ ఆర్బిటాల్స్. So according to the atomic model, so electrons move around the nucleus of atom in electron cells. Electrons in different cells have the different energies. Different cells లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఎనర్జీస్ అంటే ఇక్కడ ఫస్ట్ సెల్లో ఉన్న కే సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఎల్ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది. కే సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎల్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి సేమ్ ఎనర్జీ ఉండదు అని చెప్తున్నారు. సో ఈచ్ సెల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద నంబర్ n విచ్ ఈజ్ నోన్ యాజ్ ద సెల్ నంబర్ ఆర్ ఎనర్జీ లెవెల్ ఇండెక్స్. సో ఎనర్జీ లెవెల్ కే సెల్, ఎల్ సెల్, ఎం సెల్ అలా చెప్పుకుంటాను. ద సెల్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్ అండ్ హ్యాజ్ ద లోయెస్ట్ ఎనర్జీ. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి సెల్ అది కూడా లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటిది ఏదంటే కే సెల్. ఇట్ ఈస్ నియర్ టు న్యూక్లియస్ అండ్ లోయెస్ట్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీ ఉన్నటువంటిది, లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటిది. And the cell farther away and has higher energy level is called the L cell. అంటే నెక్స్ట్ కే సెల్కు బాధలు ఉన్నటువంటిది ఎల్ సెల్. నెక్స్ట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఈచ్ సెల్ ఆఫ్ అన్ ఆటమ్. క్వశ్చన్, ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు ఒక్కొక్క సెల్లో? కెన్ ఏ పర్టికులర్ సెల్ హ్యాస్ జస్ట్ 1 electron? వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సెల్? దేన్ని బేస్ చేసుకొని ఒక సెల్లో ఎలక్ట్రాన్స్ పెడుతున్నారు. ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ విత్ డిఫరెంట్ అటామిక్ మోడల్స్, scientists started describing the distribution of electrons in different energy levels or cells of an atom. Bohr and Barry proposed the following rules for electron distribution. The maximum number of electrons present in a cell is given by the formula 2n². ఒక సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు? మ్యాక్సిమం, నాట్ మినిమం. మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు అనే దానికి ఫార్ములా ఏమి ఇచ్చినా అంటే 2n². ఇక్కడ n అనేది మనం నంబర్ లేదా ఎనర్జీ లెవెల్ ఇండెక్స్ తీసుకోవచ్చు. n ఈక్వల్ టు ఎనర్జీ లెవెల్ లేదా నంబర్ తీసుకోవచ్చు. అంటే 1, 2, 3, 4 అలా తీసుకోవచ్చు ఎనర్జీ. సో దీన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేవి పెట్టచ్చు. సో ఇలా కేసెల్లో ఇప్పుడు ఎన్ని పెట్టచ్చు అంటే కేసెల్ అనేది కేసెల్ ఎంత 1, కేసెల్ అనేది ఫస్ట్ నెంబర్ కాబట్టి 2n² అంటే 2 × 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 2 electrons. అంటే కే సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు? 2 electrons అండి. సేమ్ నెక్స్ట్ ఎల్ సెల్ అంటే 2 కాబట్టి 2 × 2² వస్తుంది. 2 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఎల్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు? 8 electrons. ఎం సెల్ తీసుకుంటే 3 కాబట్టి థర్డ్ వన్ 2 × 3² వస్తుంది 2n²లో. 2 × 9 3² అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 electrons పెట్టచ్చు. ఎన్ సెల్ అంటే 4 2 × 4² వస్తుంది 2 × 16 32 electrons. అంటే కే సెల్లో 2 electrons పెట్టచ్చు, ఎల్ సెల్లో 8 electrons పెట్టచ్చు, ఎం సెల్లో 18 electrons పెట్టచ్చు, ఎన్ సెల్లో 32 electrons పెట్టచ్చు. మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కే సెల్లో 2 electrons, ఎల్ సెల్లో 8 electrons, ఎం సెల్లో 18, ఎన్ సెల్లో 32. సో ఈచ్ ఎనర్జీ లెవెల్ ఆర్ ఎలక్ట్రాన్ సెల్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్ సెల్స్. మళ్ళీ ప్రతి ఒక్క ఎనర్జీ లెవెల్ కే ఎనర్జీ లెవెల్ సెల్ అట్లా
ఫర్దర్లీ డివైడెడ్, ఇంకా డివైడ్ చేసినారు మళ్ళీ సబ్ లెవెల్స్గా, సబ్ సెల్స్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఈచ్ సబ్ సెల్ ఈజ్ 8. అయితే ప్రతి దాంట్లో మ్యాక్సిమం సబ్ సెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు అంటే 8 ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు. ఎలక్ట్రాన్స్ కెనాట్ బి ఫిల్డ్ ఇన్ ఏ గివెన్ సెల్స్ అన్లెస్ ద ఇన్నర్ సెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. సెల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ స్టెప్ వైజ్ మేనర్. ఇన్నర్ సెల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ సెల్లో పెట్టకూడదు. అంటే ఇప్పుడు కే సెల్ ఉంది, కే సెల్ కంప్లీట్ అయినాకనే ఎల్ సెల్లోకి ఎలక్ట్రాన్స్ పోవాలి. కే సెల్ ఉంది, కే సెల్ కంప్లీట్ అయినాకనే ఎల్ సెల్ లేకపోవాలి. కేసెల్ ఉంది, కేసెల్ కంప్లీట్ అయినాకనే ఎల్సెల్ లేకపోవాలి. అలా ఎల్సెల్లో నుంచి కంప్లీట్ అయినాకనే ఎంసెల్లోకి పోవాలి అని చెప్తాను. సో లెట్ ఇస్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ Z = 8. ఆక్సిజన్ 8 అయితే కేసెల్లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఆక్సిజన్ 8, K = ఫస్ట్ ఏంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2 ఎలక్ట్రాన్స్ పెడతాం. అంటే కేసెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాక ఇక్కడ నెక్స్ట్ ఎల్సెల్లోకి ఎన్ని మిగిలింటాయి, 2 పోతే 8లో 6 ఉంటాయి. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు కాబట్టి ఎల్ సెల్లో ఇక్కడ 6 పెట్టుకోవచ్చు. సో అది ఎలక్ట్రాన్స్ అలా పెట్టుకుంటూ రావాలి. అంటే ఒక సెల్ కంప్లీట్ అయినాక ఎల్ సెల్ 2 6 వస్తుంది, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2 6 వస్తుంది. అంటే ఇది కే సెల్ వస్తుంది, ఇది ఎల్ సెల్ వస్తుంది. సో దట్ ఈస్. సో ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఈ టేబుల్లో పేజ్ నెంబర్ 82లో ఉన్నాయి. అక్కడ 1 2 3 4 5 అట్లా కంటిన్యూగా పెట్టుకుంటూ పోయినాడు. ఓకే, సో రైట్.